వ్యూవర్స్ అందరికి నమస్తే. నేను మీ పిట్టల రవి. పిక్చర్ అభి బాకీ హై ఈ మాట అన్నది ఆప్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా. ఈ రాఘవ్ చద్దా గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో ప్రశ్నలు అడుగుతూ పాపులర్ అయిన ఒక పొలిటికల్ లీడర్, ఇతన్ని సడన్ గా ఆపు రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. సో దీని మీద రాఘవ్ చడ్డా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? मैं तो जब बात करता हूँ देश के आम आदमी की बात करता हूँ। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमेटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? ప్రశ్నించటమే నేరమా? నేను అనేక ప్రజా సమస్యల్ని ప్రశ్నించాను, నాకు ఆపిచ్చిన బహుమతిది, నేను సాధారణ ప్రజల సమస్యలను లేవనెత్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు రాఘవ్ చద్దాని డిప్యూటీ లీడర్ తొలగించడం మీద విమర్శలు వస్తా ఉన్నాయి. చాలా మంది సామాన్యుల ప్రశ్నలు పార్లమెంట్ లో అడిగితే ఆయన తొలగించడం అన్యాయమని చర్చను ఒకవైపు తీసుకొస్తున్నారు. తర్వాత ఆపు ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా ఆపును చేర్చడం కోసమే, పంజాబ్ కోసమే ఈ చడ్డా ఈ రకంగా వ్యవహరిస్తుందనే విమర్శలు కూడా తీసుకొస్తుంది. అసలు ఏది నిజం? పార్లమెంటు సమావేశాలలో డిప్యూటీ లీడర్ ను తొలగించిన తర్వాత ఆయన డైలాగులు ఇవి: నేను గాయపడ్డాను, ఇప్పుడు ప్రమాదకరంగా మారాను, పిక్చర్ అభి బాకీ హై, ఇంకా సినిమా అయిపోలేదు, ఇంకా మిగిలేవు. నిజంగా రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో అనేక సామాన్య విషయం అనే లేవనెత్తిన మాట వాస్తవం. ఉదాహరణకి కార్పొరేట్ కంపెనీలు సెల్ ఫోన్ సంబంధించిన డేటా వినియోగంలో ప్రతిరోజు డేటా కొనుగోలు చేసి ఆ డేటాని వినియోగించకపోయినా గానీ రిటర్న్ చేయట్లేదు. ఈ రకంగా ఇంటర్నెట్ పేరుతోటి ఈ కార్పొరేట్ ఫోన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఆయన అనేక అంశాలు పార్లమెంట్ లో లేవని. అదే కాదు, 28 రోజులు అనేది తగ్గించడం, నెలకి ఇవ్వాల్సిన సెల్ ఫోన్ బిల్లుని 28 రోజులకి వేస్తూ సంవత్సరానికి 12 నెలలకు రీఛార్జ్ చేయాల్సిన బదులు 13 రీఛార్జులు జరుగుతున్నాయి. ఇది కూడా టెలికాం కంపెనీల యొక్క మోసం, దోపిడీ అనే దాన్ని వెలిగెత్తిచాడు. అంతేకాదు, గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, జొమాటో కానీ మిగతా ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎట్లా దోపిడీ చేస్తున్నారు, నిమిషాలలో వాటిని రన్నింగ్ ఎక్స్ప్రెస్ గా వాళ్ళని ఎట్లా మారుస్తున్నారు అనే దాన్ని విమర్శించిన పరిస్థితి. మనం ఒక వెహికల్ కొంటే రోడ్డు ట్యాక్స్ కడుతున్నాం, లైఫ్ ట్యాక్స్ కడుతున్నాం, ఇన్సూరెన్స్ కడుతున్నాం. అయినా రోడ్ ట్యాక్స్ కడితే రోడ్ల మెయింటెనెన్స్ సరిగ్గా చేయాలి, కానీ ఇవన్నీ ఉండగా కూడా టోల్ ట్యాక్స్ ఎందుకు? రోడ్ల మెయింటెనెన్స్ పేరుతోటి కార్పొరేట్ కంపెనీలకి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి టోల్ పేరుతోటి ఇవాళ సామాన్య ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే అంశాన్ని ఆయన లేవనెత్తాడు. తర్వాత బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ ని ప్రజల వద్ద వసూలు చేస్తూ వేల కోట్ల రూపాయలు జమేసుకుంటున్నాయి, లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళని ఏం మాట్లాడలేదు, కానీ మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానాలు విధిస్తున్నాయనే విషయాన్ని లేవనెత్తిన పరిస్థితుంది. స్కూల్స్ లో ఉమెన్స్ సంబంధించి అమ్మాయిలకి కనీస సౌకర్యాలు లేవు అనే విషయాన్ని లేవనెత్తడం జరిగింది. విమానం సంబంధించిన ఛార్జీల పెంపు మీద, విమానాశ్రయంలో టీలు సమోసాల సంబంధించి అధిక రేట్ల మీద, పార్లమెంట్ సభ్యుల ఫోన్ బిల్లుల మీద అలా అనేక విషయాలు లేవనెత్తిన అంశాలు ఉంది. దీంతో ఫేమస్ అయిపోయాడు రాఘవ్ చడ్డా. ఇప్పుడు రాఘవ్ చడ్డా పార్లమెంట్ లో ఏది మాట్లాడినా ఒక సంచలనంగా మారింది, సోషల్ మీడియా స్టార్ గా మారిండు. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో తన్ని రాజ్యసభ డిప్యూటీ లీడర్ గా తొలగించడం అనేది ఇప్పుడు వివాదంగా మారింది. దీని మీద ఆప్ ఏం చెప్తుంది అంటే, మేము ఒక రాజకీయ పార్టీగా బీజేపీని ఏ విషయాలైతే ప్రశ్నించాలని ఆపుగా నిర్ణయం తీసుకుంటున్నామో, ఒక డిప్యూటీ లీడర్గా ఈయన బీజేపీకి ప్రశ్నించట్లేదు, బీజేపీకి నరేంద్ర మోడీకి లొంగిపోయింది కాబట్టే మేము తీసేసినామని చెప్తున్నారు. లేదు, పంజాబ్ రాష్ట్రం నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుండు. వాస్తవంగా చెప్పాలంటే 2012లో సిఏ చార్టెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి ఉద్యమంలోకి వచ్చి ఆపులో ప్రముఖ నాయకుడిగా ఎదిగి తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇప్పుడు రాఘవ్ చడ్డా. కాబట్టి పంజాబ్ సంబంధించిన ఇష్యూస్ ఏవైతున్నాయో, పంజాబ్ బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని
పార్లమెంట్ లో ఎత్తి చూపడానికి బదులు ఎక్కడా మోడీని బీజేపీని ప్రశ్నించకుండా వివిధ రకాల సమస్యల్ని, జనరల్ సమస్యల్ని ఎత్తి చూపుతున్నాడు అనే విమర్శన ఆప్ చేస్తా ఉంది. ఇది కరెక్టా కాదన్నప్పుడు వాస్తవంగా మాట్లాడాల్సి వస్తే ఒక పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనప్పుడు ఆ పార్టీ రాజకీయ విధానం ప్రకారం పార్లమెంట్ లో ప్రశ్నలు వేయాలి. కానీ ఆ రకంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా చేయట్లేదు. ఎందుకు అంటే 2027లో ఆ పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈ రాఘవ్ చడ్డా బీజేపీలో చేరి ఒక స్టార్ క్యాంపెయినర్ గా తీసుకోవాలనేది ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చ. ఎందుకంటే రాఘవ్ చడ్డా పంజాబ్ సంబంధించి ఆప్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. భగవాన్ మాన్ ఎవరైతే సీఎం ఉండడానికి సలహాదారుడుగా ఉన్నాడు, దాని ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ పోయినసారి అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అంతేకాదు ఈయన ఆప్కి దూరంగా ఉన్నాడు అని చెప్పడానికి ఈ మధ్య కాలంలో జరిగింది. కేజ్రీవాల్ ని జైల్లో పెట్టినప్పుడు కానీ, తన మీద కేసులు పెట్టినప్పుడు కానీ, ఆప్ సంబంధించిన అనేక లీడర్ల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఈయన లండన్ వెళ్ళిపోయిండు తప్ప ఈ ఆప్ సంబంధించిన ఉద్యమంలో కేజ్రీవాల్కి మద్దతుగా లేదు గవర్నమెంట్ ని బీజేపీని విమర్శిస్తూ ఏ ఒక్క జరిగిన కార్యక్రమంలో పాల్గొనలేదనే విమర్శను కూడా ఆప్ ఇప్పుడు ముందు తీసుకొస్తుంది. అయినా నేను సామాన్యుల విషయాన్ని అనేక పార్లమెంట్ లో ఇప్పుడు లేవనెత్తిన కాబట్టే నా మీద ఈ రకమైన చర్యలు తీసుకున్నారన్నారు. సామాన్య విషయాల్ని పార్లమెంట్ లో లేవనెత్తటాన్ని ఎవరు వ్యతిరేకించారు, స్వాగతిస్తారు. వాస్తవంగా ఇట్లాంటి ఇష్యూస్ ని పార్లమెంట్ లో లేవనెత్తాల్సిందే. కానీ ఆప్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాడు, బీజేపీకి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడటానికి సాహసించట్లేదని చెప్తున్నది ఏదైతే ఉందో అది పార్లమెంట్ సంబంధించి మొత్తం చూసినప్పుడు కూడా అదే రకమైన వైఖరి ఈ రాఘవ్ చడ్డాలో కనిపిస్తా ఉంది. ఎంత పాపులారిటీ ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఒక పార్లమెంట్ సభ్యుడిగా తీసుకొచ్చుకున్నాడో దాన్ని బీజేపీకి కన్వర్ట్ చేసి పంజాబ్ ఎలక్షన్స్ లో బీజేపీకి ఒక స్టార్ లీడర్ గా ఎదగాలనే ఒక రాజకీయ కుట్రుందనేది కూడా ఇప్పుడు ఆపు చేస్తున్న విమర్శలకు కొంత అవకాశం ఇచ్చే రకంగా రాఘవ్ చడ్డా యొక్క వ్యవహార శైలి ఉందనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. కాబట్టి పార్లమెంట్ లో తను వేసిన ప్రశ్నల్ని మనం ఆహ్వానిస్తూనే ఒక పార్టీ రాజకీయంగా తన మీద తీసుకున్న చర్య ఏదైతే ఉందో దాన్ని ఆమోదించాల్సిన అవసరం కూడా ఉంటది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన హక్కు ఆ పార్టీ రాజ్యసభ ఒకవేళ స్వతంత్రంగా వ్యవహరించాలనుకుంటే తన ఆ పార్టీకి రాజీనామా చేయటము, ఆ బాధ్యత నుండి వెళ్ళిన తర్వాత ఏదైనా విమర్శ చేసే అవకాశం ఉంటే ఆ రకమైన విమర్శలు లేకుండా ఇప్పుడు రాఘవ చడ్డా చుట్టూ జరుగుతున్న అనేక పోలరైజేషన్ సెంటిమెంట్, నన్ను కావాలనే తొలగించారు, నా గొంతు నొక్కుతున్నారు, నేను ప్రశ్నించటమే నేరమా అన్నప్పుడు ప్రశ్నించడం నేరం కాదు. కానీ రాజకీయంగా బీజేపీని ప్రశ్నించకుండా కేవలం పార్లమెంట్ లో లేవనెత్తటమే నేరంగా ఇప్పుడు ఆపు ముందు తీసుకొస్తుంది. చూడాలి ఈ రాఘవ్ చడ్డా భవిష్యత్తులో బీజేపీలో చేరుతాడా, పంజాబ్ ఎలక్షన్ లో స్టార్ క్యాంపెయినర్ గా మారుతాడా, లేదు తను ఇంకా ఎట్లాంటి ముందడుగు వేస్తాడనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.